ఫెసిలిటీస్ ఏ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటా ఉంది, ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది, ఇవంతా కూడా మళ్ళీ టైం టు టైం ఇప్పుడు కమ్యూనికేట్ చేసుకోవాల్సిన అవసరం అనిపించింది. కాబట్టి ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఫస్ట్ ఒక 2-3 ఫ్యాక్ట్స్, ఫిగర్స్. గత 24 గంటల్లో మనం 74,748 శాంపిల్స్ టెస్ట్ చేస్తే దాంట్లో 14,669 పాజిటివ్స్ అనేది తెలిసింది. అదేవిధంగా 71 డెత్స్ ఈ 24 గంటల్లో జరిగాయి. అంటే 19.62% పాజిటివిటీ, 0.48 ఏమో మోర్టాలిటీ. సో ఎట్లాగా మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం పిక్చర్ చూసుకున్నట్లయితే 1,62,17,831 టోటల్ టెస్టులు నిర్వహిస్తే ఇప్పుడు వరకు 10,69,544 పాజిటివ్స్. అంటే ఓవరాల్ మనది ఇప్పుడు వరకు పాజిటివిటీ రేట్ అయితే ఉందో అది 6.59. అదేవిధంగా 7,871 టోటల్ డెత్స్, అంటే ఓవరాల్ మోర్టాలిటీ రేటు 0.74. సో ఇవి ఓవరాల్ మనకి పాజిటివిటీ టెస్టుల విషయం. చేసినటువంటి టెస్టులు అన్నీ కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైం టు టైం తెలియజేసింది అంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ చేస్తే మంచిది. ఆ ఉద్దేశంతో గవర్నర్లు, ముఖ్యమంత్రి వర్యులు 100% ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల ఇవన్నీ టెస్టులు కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనం నిర్వహించాం. అంటే గత సంవత్సరం ఫస్ట్ వేవ్లో మీరు చూసి ఉంటారు, అప్పుడు మనం ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు, ట్రూ నాట్ టెస్టులు ఇవన్నీ కలిపి 75,000 పీక్ సమయంలో 79,000, 80,000 వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. గత 10-15 రోజుల్లో మనం టెస్టుల సంఖ్య బాగా పెంచి, అంటే ఒక 10 days బ్యాక్ మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు మీరందరూ కూడా మనం 30,000-35,000 మాత్రం టెస్టులు చేస్తున్నాం అని అడగడం జరిగింది. అప్పుడు కూడా స్పెసిఫై చేశాను, అంటే కేసుల సంఖ్య పెరిగేసరికి మనం కూడా టెస్టుల సంఖ్య పెంచేస్తాం. వీలైనంత వరకు మనం ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రం నిర్వహిస్తాం. సో ఆర్టీపీసీఆర్లోనే 75,000 ఆ రేంజ్లో మనం టెస్టులు చేయడం అనేది గత సంవత్సరం పీక్లు కూడా మనం చేయలేకపోయాం. అంటే అప్పటి నుంచి మనం ఈ ఆర్టీపీసీఆర్లు టెస్టులు చేసేటువంటి కెపాసిటీని పెంచుకుంటూ వస్తున్నాం. ఇంకా ఈ ట్రూ నాట్లో కూడా కొంచెం రిలయబిలిటీ బాగుంటుంది కాబట్టి ట్రూ నాట్ టెస్టులు కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ సిస్టమ్ అంతా కూడా వర్కౌట్ చేస్తున్నాం. రేపు ఎల్లుండి ఈ ట్రూ నాట్ టెస్టులు కూడా ప్రారంభించబోతున్నాం. అవి చేసుకున్నట్లయితే దాదాపు 4,000 టెస్టులు ట్రూ నాట్లు కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యమైన దీంట్లో ఒక 1-2% లోపాలు ఉండొచ్చు, అంత తప్పు ఏమీ ఉండదు. బట్ ఎస్, అప్లోడింగ్లో ఒక 1-2%, ఎందుకంటే ఒక 2-3 గంటలకి అప్లోడ్ చేశారనుకోండి, ఈలోగా అక్కడ
బెడ్స్ ఫిలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది రియల్ టైంలో అప్డేట్ చేయడానికి ఇవాళ ఉదయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా సమీక్షా సమావేశం నిర్వహించి పరిస్థితి అంతా కూడా సమీక్షించుకున్నారు. దాంట్లో కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ హాస్పిటల్ దగ్గర ఎక్కడైతే బెడ్ సంఖ్య ఎక్కువ ఉందో అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ సరిగా ఉన్నారా లేరా, ఏమైనా ఇష్యూ ఉంటే ఏదైతే మనము వార్డ్ సెక్రటేరియట్లో లేకపోతే విలేజ్ సెక్రటేరియట్లో మనం డిజిటల్ అసిస్టెంట్స్ని పెట్టి ఉన్నాం. అటువంటి వాళ్ళని అయినా 3 షిఫ్ట్స్లో డ్యూటీస్ ఇచ్చి రియల్ టైంలో ఈ డేటా అప్డేట్ అయ్యే విధంగా చూసుకోవాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆదేశం జారీ చేశారు. ఇప్పుడు మేము ఈవినింగ్ 6:30 నుంచి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ డేటా ఎంత అయితే రిలయబుల్గా ఉంటుందో ప్రజలకి అంత నమ్మకం ఈ సిస్టమ్ మీద పెరిగి ఉండే అవకాశం ఉంటుందనేది వారందరూ కూడా గుర్తు చేశారు. సో ఇంకా సెకండ్ పాయింట్ రెమ్డెసివిర్ ఇష్యూకి వస్తే ఇవాళ ఉదయం వరకు గవర్నమెంట్ హాస్పిటల్ సిస్టంలో ఏదైతే మనం ఎంఎస్ఐడిసి ద్వారా రెమ్డెసివిర్ సప్లై చేసేటువంటి పద్ధతి ఉందో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నింటిలో కలిపి 28,994 రెమ్డెసివిర్ డోసులు జిల్లా వారీగా హాస్పిటల్ అన్నింటికీ అందుబాటులో ఉన్నాయి. దాంట్లో జిల్లా వారీగా బ్రేకప్ నేను చదవాల్సిన అవసరం లేదనుకోండి. 1-2 జిల్లాలు ఉదాహరణగా చెప్తాను. శ్రీకాకుళం ఉందనుకోండి 2,912, అనంతపురం ఉందనుకోండి 1,569. ఇట్లా జిల్లా వారీగా బ్రేకప్ మనం డైలీ బేస్ మీద మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్లో ఎక్కడ కూడా రెమ్డెసివిర్ ఇష్యూ అనేది గవర్నమెంట్ సప్లై ఉంది కాబట్టి ఎక్కడ కూడా సమస్య లేదు. అయితే ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేసరికి, ఎందుకంటే మీరందరూ కూడా చూసి ఉంటారు, మొన్న కూడా మీకు తెలియజేశాను ప్రెస్ కాన్ఫరెన్స్లో 2 days బ్యాక్, మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా ఏదైతే జిల్లా కలెక్టర్లు రికగ్నైజ్ చేసేటువంటి హాస్పిటల్స్ ఉన్నాయో, ఇప్పుడు ఇల్లీగల్గా ఆథరైజేషన్ లేకుండా ఎవరూ కూడా కోవిడ్ పేషెంట్స్ని అడ్మిట్ చేయకూడదు, ట్రీట్ చేయకూడదని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఎవరైతే హాస్పిటల్ సరి అయిన ఫెసిలిటీ ఉండి కలెక్టర్ దగ్గర నుంచి రికగ్నిషన్ పర్మిషన్ తీసుకున్నారో అది వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఉండొచ్చు, టెంపరీ ఆరోగ్యశ్రీ కింద రికగ్నిషన్ తీసుకుని ఉండొచ్చు 3 monthsకి, లేకపోతే పూర్తిగా ప్రైవేట్ ట్రీట్మెంట్ అయినా ఆన్ పేమెంట్ ప్రైవేట్ పేషెంట్స్కి ఇస్తూ ఉండొచ్చు. ఏ కేటగిరీ అయినా సరే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి కూడా డ్రగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఏడీ డ్రగ్స్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసరు ఏ హాస్పిటల్ ఎంత స్టాక్ తీసుకుంటా ఉన్నారు, ఆ హాస్పిటల్కి ఎవరికైనా ఏమైనా కొరత ఉంటే గవర్నమెంట్ ఏ విధంగా సహాయం చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ విధంగా వాళ్ళకి రెమ్డెసివిర్ మనం మొబిలైజ్ చేసుకోవాలి, ఆ డేటా ఆ డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. 2 రోజుల క్రితం మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ఈ కొత్త విధానం ఏదైతే మేము ప్రవేశపెట్టాం, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి రెమ్డెసివిర్ అవసరం ఉంటే వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ దగ్గర ఇండెంట్ పెట్టుకోవచ్చు. ఇండెంట్ పెట్టినట్లయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్ ఇండెంట్ ఎంత ఉంది వెరిఫై చేసుకొని ఆ సరిపోయేటట్లు రెమ్డెసివిర్ స్టాకు మనం జిల్లా వారీగా సరఫరా చేసుకొని మళ్ళీ అదే ఏడీ ఆధ్వర్యంలో ఆ హాస్పిటల్స్కి చేరే విధంగా సిస్టమ్ ఒకటి ప్రవేశపెట్టాం. ఆ సిస్టమ్ కింద ఇప్పుడు మీరు చూసుకోండి, డేటా మీకు తెలియజేస్తాను. గత 3 రోజుల్లో ఫస్ట్ డే అయితే
టైం తక్కువ ఉండింది ఈవినింగ్ వరకు కాబట్టి 1820. నిన్న అయితే 6743. ఇవాళ మధ్యాహ్నం వరకే, అంటే ఇంకా సాయంత్రం డేటా తిరిగి రావాలి, మధ్యాహ్నం 12 o'clock వరకు 5300 ఒక డోసు. అంటే ఇన్ని డోసేసు ప్రభుత్వం ఇంటర్ఫేర్ అయ్యి ప్రైవేట్ హాస్పిటల్కి సప్లై చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు 13,864 డోసులు మనం సప్లై చేశాం కోఆర్డినేట్ చేసుకొని. అది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ డైరెక్ట్గా కూడా ఎట్లయినా కంపెనీస్తో వాళ్ళకి కమర్షియల్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఆ డేటా మీరు చూసుకుంటే గత 3 రోజులు 26వ తేదీ ఏమో 11,453, మళ్ళీ నిన్న 27వ తేదీ 13,837, ఇవాళ మధ్యాహ్నం వరకు 6,200. అంటే ఇవన్నీ డోసెస్ ఇవ్వడం జరిగింది, ప్రైవేట్ పర్చేజు, అది కాకుండా గవర్నమెంట్ సహకారంతో ఇచ్చేటువంటి డోజులు. సో దానివల్ల ఏంటంటే ఎక్కడా కూడా మనం ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటున్నాం. అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎన్ని డోసెస్ మనము, అంటే ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సప్లైతో కలిపి దాదాపు ఎంత 30,000 డోసులు ఈ 3 రోజుల్లో ఇప్పుడు వరకు మనం ఇవ్వడం జరిగింది. సో 30,000 డోసులు ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తే, అది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అందుబాటులో చాలా డోసెస్ మనం ఇందాక ఎందుకు డీటెయిల్స్ ఇచ్చాను, ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి షార్టేజు ఉండొద్దు. దీంట్లో ఇప్పుడు ఏమైనా కంప్లైంట్లు వస్తే ఆ కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి, షార్టేజు ఉంటే ఎందుకు షార్టేజ్ ఉంది అనేది డెఫినెట్గా మనం ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపు 30,000 డోసెస్ 3 రోజుల్లో, అంతకంటే ఎక్కువ ఇందాక నేను మీకు బెడ్ కెపాసిటీ, బెడ్లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య తెలియజేశాను. మామూలుగానే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ రెమ్డెసివిర్ అవసరం ఉండదు. పేషెంట్ సంఖ్యతో పోల్చుకుంటే మనం సప్లై చేసేటువంటి రెమ్డెసివిర్ క్వాంటిటీ టోటల్ 2 సెక్టర్లు, గవర్నమెంట్ ప్రైవేట్ అంతా కలుపుకొని దాదాపు 30,000 డోసులు ఈ 3 రోజుల్లో, అది కూడా మధ్యాహ్నం వరకు, ఇంకా ఈవినింగ్ కూడా కొంత పోతుంది అనుకోండి, అది తక్కువ క్వాంటిటీ ఏమీ కాదు. అయితే ఒకవేళ ఎవరైనా హాస్పిటల్ మేనేజ్మెంటు పేషెంట్ని మీరు బయట పోయి కొనుక్కోండి అని చెప్పారనుకోండి, దానికి ఒక కారణం ఏముండొచ్చు అంటే ఆ హాస్పిటలు కలెక్టర్ గారి దగ్గర నుంచి రికగ్నిషన్ పొందకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉండొచ్చు. అది ఇన్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రికగ్నిషన్ ఉండి ఈ డోసేజ్ ఇవన్నీ తీసుకొని పేషెంట్ని బయట పంపిస్తారంటే ఏమైనా హోర్డింగ్ చేసి ఉండే అవకాశం ఉంది, లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేసి ఉండే అవకాశం ఉంది. ఇవి 2 అరికట్టాలి. దానికోసం ఏం చేయాలి ఇప్పుడు మనం? దానికోసమే మొన్న నేను మీకు తెలియజేశాను, అంటే జిల్లాలో ఈ ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ అయితే ఉందో, ఎవరికైతే కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారో, ఒక 5-6 హాస్పిటల్స్ని ఒక క్లస్టర్గా తీసేసుకొని ఆ హాస్పిటల్స్కి ఒక్కొక్క జిల్లా స్థాయి అధికారిని క్లస్టర్ ఇన్ఛార్జ్గా పెట్టి పోయి ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్స్ చేసుకోమన్నారు. ఏ విధంగా జరుగుతూ ఉంది. అది కాక ఆ క్లస్టర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్ ఇల్లీగల్గా పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అది కూడా
పోయి ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాం. ప్రతి ఒక్క జిల్లాలో 3 డిపార్ట్మెంట్ అధికారులతో, దాంట్లో మెడికల్ డిపార్ట్మెంటు, డ్రగ్స్ డిపార్ట్మెంటు, విజిలెన్స్ డిపార్ట్మెంటు, 3 డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా లెవెల్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ దృష్ట్యా ఇన్స్పెక్షన్స్ చేసుకోమన్నాం. నిన్న జరిగాయి కూడా కొన్ని ఇన్స్పెక్షన్స్. ఈ 1-2 రోజుల్లో కొంత ఇంపాక్ట్ మనందరికీ కనపడుతుంది. దీంట్లోనే ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో బాగా డిస్కషన్స్ చేసి ఇదే అంశం మీద, ఎందుకంటే మనము ఎప్పుడైతే గవర్నమెంట్ తరఫున ఈ కోఆర్డినేషన్ బాధ్యత తీసుకున్నాము, అంతకుముందు అయితే సరే ఆ ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్గానే ఎక్వైర్ చేసేది, అది వేరే విషయం. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ బాధ్యత తీసుకుందో అప్పుడు మనము సప్లై చేసేటప్పుడు ఎక్కడా కూడా ఏ హాస్పిటల్ కూడా మన దగ్గర నుంచి కొంత సప్లై, ప్రైవేట్గా కొంత సప్లై ఇవి తీసేసుకొని పేషెంట్ లోడ్ కంటే ఎక్కువ కూడా రెమ్డెసివిర్ పొందే ఉంటే అవకాశం ఉంది. కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్కి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాం డీజీ ద్వారా. ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని డోసెస్ తీసుకుంటున్నారు వాళ్ళు, గవర్నమెంట్ తరఫున అయినా సరే లేకపోతే ప్రైవేట్ తరఫున అయినా సరే, మొత్తం కలిపి ఎన్ని డోసెస్ తీసుకుంటున్నారు, అవి వాళ్ళ పేషెంట్ లోడ్ ఎంత ఉంది, దాన్ని బట్టి అది అడ్జస్ట్ చేస్తే సరిపోయిందా, లేకపోతే మరీ ఎక్కువ డోసెస్ తీసుకొని బ్లాక్ మార్కెటింగ్ చేసే అవకాశం దాంట్లోనే మిగిలిందా. మొన్న నేను మీకు చెప్పాను, అటువంటి లిస్టులు మేము మీడియాకి షేర్ చేస్తాం. ఆ లిస్ట్ కూడా ఉదాహరణంగా ఇది ఇప్పుడు నేను ఇచ్చి వెళ్తాను, అది కంప్లీట్ లిస్ట్ కాదనుకోండి, ఉదాహరణంగా తెచ్చాను ఇవాళ. రేపటి నుంచి ఫుల్ లిస్ట్ మీకు తెలియజేస్తాను. దీంట్లో నిన్న మేము ఇచ్చేటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏదైతే 6,743 డోసులు చెప్పాను మీకు, ఈ ఫుల్ వివరాలు ఉన్నాయి. అవి కాపీ తీసుకున్న తర్వాత 6,743 డోసెస్ మేము ఏ హాస్పిటల్కి ఎన్ని ఇచ్చాం. సో రేపటి నుంచి అంటే ఏ హాస్పిటల్కి మేము ఇచ్చాము, ఎన్ని డోసులు ఇచ్చాము, ఏ హాస్పిటల్ ప్రైవేటు మార్గాల్లో కూడా ఎన్ని డోసులు కొనుక్కున్నారు, టోటల్ కలిపి రోజువారీగా వాళ్ళు ఎన్ని డోసు తీసుకున్నారు, ఈ విషయాలు అన్ని మీడియాకి తెలియజేస్తాం, వెబ్సైట్లో పెడతాం. అప్పుడు మీకు కూడా క్లారిటీ ఉంటుంది, ప్రజలకి కూడా క్లారిటీ ఉంటుంది. హాస్పిటల్ ఇన్ని డోసు వ్యాక్సిన్ ఇంజక్షన్ కొనుక్కొని ఇంకా ఎందుకు బయట పోయి కొనుక్కొని రండి అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీకు కూడా ఫీల్డ్ లెవెల్లో మీ స్టాఫ్కి కూడా తెలుస్తుంది ఇన్ని డోసులు ఇచ్చాక ఏం జరుగుతుంది ఆ హాస్పిటల్లో. మనం కూడా దాన్ని పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా డైవర్షన్ జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెమ్డెసివిర్ ఈ పరిస్థితుల్లో ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మాస్యూటికల్ కంపెనీలతో మాడుకొని ఒక రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ రెమ్డెసివిర్ ఏ కంపెనీ ఏ రేట్కి అమ్ముకోవాలని మనం కూడా జియో ఇచ్చాం. ఆ రేట్స్ని బట్టి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఆ రేట్ తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సో రేట్స్ విషయంలో ఎక్కడ కూడా హాస్పిటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడితే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను మీకు మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మనం ఆక్సిజన్ సప్లై, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంటు. రోజువారీగా మనం ఆక్సిజన్ ఎంత ఇస్తున్నాం. ఇప్పుడు మీరు లాస్ట్ వేవ్లో మన దాదాపు అప్పుడు 260 వరకు 243 వరకు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అప్పుడు కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే పీక్ సమయంలో ఒక 2-3 రోజులు మనం దాదాపు 260 టన్నులు ఆక్సిజన్ ఉపయోగించుకున్నాం. లిక్విడ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో 260 టన్నులు ఆ రోజు పీక్ సమయంలో మనం ఉపయోగించిన, ఇవాళ రోజువారీగా నేను మీకు లాస్ట్ 3 days ఫిగర్ ఇస్తాను. అంటే అది ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి చెప్తాను నేను మీకు. 25వ తేదీ 418 టన్నులు,
26వ తేదీ 424 టన్నులు, 27వ తేదీ నిన్న 423 టన్నులు. ఇవి యాక్చువల్ అలాట్మెంట్ ఏదైతే మనం లిఫ్ట్ చేసుకొని సప్లై చేసేటువంటి వివరాలు ఇవి. సో ఇంత ఆక్సిజన్ ఇప్పుడు రాష్ట్రంలో మనం ఉపయోగిస్తూ ఉన్నాం. అయినా మీరందరూ కూడా చూసి ఉంటారు, ఒక్కోసారి కంప్లైంట్ వస్తూ ఉంటుంది, ఆక్సిజన్ తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది, కొన్ని గంటల స్టాక్ మాత్రమే ఉంది. ఇటువంటి కంప్లైంట్ వచ్చినా మనం అప్పటికేప్పుడు అటెండ్ అవుతున్నాం అనుకోండి. ఎందుకంటే ఇది రియల్ టైం మానిటరింగ్. ఇది పెద్ద నెలకి సరిపోయేటట్లు స్టాకు సేవ్ చేసేటువంటి పొజిషన్ ఉండదు దీంట్లో. రోజువారీగా మనం తీసుకురావడము, రోజువారీగా ఖర్చు అయిపోవడం. కాబట్టి కంటిన్యూస్ మానిటరింగ్ దీనికి అవర్ టు అవర్ చేయాల్సిందే. ఏ హాస్పిటల్లో యూసేజ్ ఏ విధంగా ఉంది చూసుకొని ఇంకా రాబోతున్న ట్యాంకర్లు ఏ జిల్లాకి పంపించాలా, ఎక్కడ పంపించాలి, ఇవన్నీ మానిటరింగ్. అది కాకుండా ఇంకొకటి అయితే మనం చేశాం, ఇదేమో లిక్విడ్ ఆక్సిజన్ సంగతి. ఆక్సిజన్ గ్యాస్ కొన్ని యూనిట్స్ ఉంటాయి, చిన్న చిన్న యూనిట్స్ ఏదైతే గ్యాస్ ఫామ్లో ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటాయి. అవి కూడా కొన్ని డిఫంక్ట్ యూనిట్స్ ఉంటే అవి రీయాక్టివేట్ చేశాం. దానికి డీటెయిల్స్ మీకు చెప్తాను ఇప్పుడు. కొన్ని యూనిట్స్ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఇస్తూ ఉంటే, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు ఆదేశం జారీ చేసింది, ఇండస్ట్రియల్ యూసేజ్ ఆపేయాలి, వీలైనంత వరకు అంతా కూడా మెడికల్ ఆక్సిజన్కి మార్చుకోవాలి. దాని గురించి ఇప్పుడు మనం ఏం చేసాము, గత 4 రోజుల్లో మనం ఒక 4 యూనిట్స్ గుంటూరు జిల్లాలో సోవరెన్ ఆక్సిజన్ చెప్పేసి ఒక యూనిట్ 2.5 టన్నులు, అనంతపురంలో లైఫ్ ఆక్సిజన్ ఒక యూనిట్ 8.5 టన్నులు, కడప జిల్లాలో లైఫ్ లైన్ ఇండస్ట్రీస్ అనే ఒక యూనిట్ 5 టన్నులు, కృష్ణా జిల్లాలో శక్తి ఇండస్ట్రియల్ గ్యాస్ అని చెప్పేసి 4.25 టన్నులు, అంటే టోటల్ 20.25 టన్నులు మనం ప్రారంభించాం. అంటే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసుకొని ఇవి ఇప్పటికే ప్రారంభించుకోవడం జరిగింది. వచ్చే 5 రోజులు మళ్ళీ ఇంకా అదనపుగా 26 టన్నులు ప్లాన్ చేసాం మనం ఎక్స్ట్రా గ్యాసెస్ ఆక్సిజన్. ఎక్కడెక్కడ అంటే గుంటూరు జిల్లాలో జోసిల్ లిమిటెడ్, అనంతపూర్ జిల్లాలో సాయి కృష్ణ ఆక్సిజను, అనంతపూర్ జిల్లాలోనే వేదిక ఇస్పాత్, విశాఖపట్నంలో కోరమండల్ గ్యాసెస్, నెల్లూరు జిల్లాలో కృష్ణ తేజ ఇండస్ట్రీస్. ఈ 5 యూనిట్స్లో ప్రొడక్షన్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ని మెడికల్ ఆక్సిజన్ కింద ఆ యూనిట్స్ మార్చుకుని 26 టన్నులు ఎక్స్ట్రా ఇచ్చేటువంటి అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ ఆక్సిజన్ లిక్విడ్ ఏదైతే గ్యాసెస్ ఫామ్లో ఆక్సిజన్ ఉంటుందో అది మనం ఎక్కువ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయలేము. కాబట్టి అది అక్కడికక్కడ ఈ సిలిండర్ ఫిల్లింగ్కి వీటికి వాటికి ఉపయోగపడుతుంది. దానికోసం మనం ఈ ఏర్పాట్లు చేసుకున్నాం. అంటే వీలైనంత వరకు ఆక్సిజన్ ఏదైతే ఉందో అవైలబిలిటీ అంతా కూడా హెల్త్ డిపార్ట్మెంట్కి, హాస్పిటల్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో. దీంట్లో కూడా మనం ఒకటి ఇంపార్టెంట్ అంశం గమనించాల్సిన అవసరం ఏంటంటే, మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను, ఇప్పుడు లాస్ట్ ఇయర్ పీక్లో ఉన్నా కూడా మనం 260 టన్నులు మాత్రమే ఉపయోగించుకున్నాం. ఇవాళ ఇప్పటికే 400 టన్నులు దాటిపోయి ఖర్చు పెడతా ఉన్నాం. అంటే ఎక్కడా కూడా మన కేర్లెస్నెస్ వల్ల అవసరం లేని చోట ఆక్సిజన్ ఇచ్చేవంటి ఎక్కడైతే కేసులు ఉన్నాయో అవి తగ్గించుకొని, ఎక్కడైనా మన సూపర్విజన్ లోపం వల్ల ఆక్సిజన్ వృథా పోతూ ఉంటే అది అరికట్టుకోవాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదేశం జారీ చేసింది, ప్రతి ఒక్క హాస్పిటల్లో ఆక్సిజన్ ఆడిట్ నిర్వహించాలి.
ఇన్స్పెక్షన్స్ చేసి కేసుల వారీగా నిజంగా అవసరం ఉన్న పేషెంట్స్కి మనం ఆక్సిజన్ ఇస్తున్నామా? ఉదాహరణగా నేను తెలియజేశాను మీకు, విజయనగరం జిల్లాలో ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అయ్యాక కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్కి వెళ్తే మీమ్స్లో 96 సాచురేషన్ ఉన్నా కూడా ఆక్సిజన్ ఇస్తూ ఉన్నారు పేషెంట్కి. స్పష్టంగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రోటోకాల్ ఇవంతా కూడా ఇచ్చి ఉంది. ఎటువంటి కేసులో ఆక్సిజన్ ఇవ్వాలి, 94 కంటే ఎక్కువ ఉంటే మనం ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది ఆయన ఇస్తూ ఉన్నారు. రాత్రి పూట ఈ వార్డ్స్కి సరిగా ఇన్స్పెక్షన్ చేయకపోతే ఆ వార్డ్స్లో ఎక్కడైనా పేషెంట్స్ తెలిసి తెలియక పాపం దాంట్లో ఆక్సిజన్ వేస్ట్ పోతూ ఉంటే అది కూడా ఒకవేళ మనం కొంచెం జాగ్రత్తగా పొదుపు చేయగలిగితే మిగతా పేషెంట్స్కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి సమయంలో ఏ ఒక చిన్న మనం వేస్టేజ్ చేసినా అది ఇంకొకరికి ఏదైతే అవకాశం ఉండిందో ఆ అవకాశం పోగొట్టుకున్నట్టు మనమందరం భావించి సీరియస్గా దాన్ని తీసుకోవాలి. అటు ప్రజలు కూడా, ఇటు హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ కానీ మిగతా సూపర్వైజరీ స్టాఫ్ కానీ వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, తెలియజేశాం. అదేవిధంగా మరి ముఖ్యంగా కోవిడ్ కేర్ సెంటర్స్, ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్స్ మనం సరిగా ఏర్పాటు చేయకపోతే రాబోతున్నటువంటి కాలంలో మనం డైరెక్ట్గా పేషెంట్స్ అందరూ కూడా హాస్పిటల్స్కి వచ్చేటట్లయితే చాలా కష్టం ఉంటుందనేది కలెక్టర్లందరికీ చాలాసార్లు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశాం. అయితే ఇవాళ మార్నింగ్ వరకు మనం స్టేటస్ చూసుకుంటే మనం గత సంవత్సరం పీక్లో ఉన్నప్పుడు 116 కోవిడ్ కేర్ సెంటర్స్ ఫంక్షనింగ్లో ఉండేవి. ఆ 116 సెంటర్స్లో 50,500 బెడ్స్ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వరకు మనం 60 సెంటర్లు నోటిఫై చేసిన దాంట్లో 33,427 బెడ్స్ అన్ని జిల్లాలు కలిపి అందుబాటులో తీసుకువచ్చాం. అయితే దాంట్లో ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 4,703. అంటే ఇది ఎక్కడైనా ఆ కన్సర్న్ అధికారులు సరిగా పట్టించుకోకపోవడం వల్ల కానీ, లేకపోతే ఇంకొక వైపు పేషెంట్స్ ప్రిఫరెన్స్ వల్ల కానీ, రెండు కారణాలు ఉండొచ్చు. చాలా వరకు పేషెంట్స్ కూడా హాస్పిటల్లో అవకాశం ఉంటే హాస్పిటల్లో చేరిపోతాము అనుకుంటూ ఉండవచ్చు. వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నాను, అంటే ఎవరికి అయితే డిజీజ్ సీరియస్గా లేదో ఆ ట్రయేజింగ్ చేశాక డాక్టర్ సలహా మేరకు ఎవరికి అయితే హోమ్ ఐసోలేషన్ సరిపోతుందో వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండాలా, ఎవరైతే కోవిడ్ కేర్ సెంటర్లో ఉండాలి వాళ్ళు కోవిడ్ కేర్ సెంటర్లో ఉంటే మనకి సీరియస్ కేసెస్కి హాస్పిటల్ బెడ్స్లో ప్లేస్ లభించేటువంటి అవకాశం ఉంటుంది. సో దాంట్లో కలెక్టర్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏ అధికారిని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఫిగర్ మనం ఇస్తున్నామో ఇన్ని కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, అది నిజంగా ఒకవేళ అక్కడ లేకపోతే స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందనేది అందరికీ ఇన్స్ట్రక్షన్ జారీ చేశాం. ఎందుకంటే ప్రజలు కూడా ఆ కోవిడ్ కేర్ సెంటర్స్లో ప్రభుత్వం ఏదైతే నిధులు ఇచ్చిందో అవి సద్వినియోగం చేసుకొని ఏర్పాట్లన్నీ కూడా అక్కడ మెడికల్ ఫెసిలిటీ ఉండాలి, అరౌండ్ ద క్లాక్, శానిటేషన్, ఫుడ్ ఇవన్నీ సరిగా ఉండాలి. మెడికల్ ఫెసిలిటీ అందుబాటులో ఉండి అంబులెన్స్ అందుబాటులో ఉంటే ప్రజలు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. ఫెసిలిటీస్ లేకపోతే అంబులెన్స్ ఇవన్నీ అందుబాటులో లేదనుకోండి, రేపు నాకు అవసరమైతే ఎక్కడికి పోతాను ఆ టెన్షన్లో కూడా ప్రజలు కోవిడ్ కేర్ సెంటర్కి ఇప్పుడు రాకపోవచ్చు. సో ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా 100%గా ఉండే విధంగా, ఏ విధంగా అయితే లాస్ట్ వేవ్లో మనం చేసాం
మెడికల్ ఫెసిలిటీతో సహా రౌండ్ ద క్లాక్ మెడికల్ స్టాఫ్తో సహా టెస్టింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ అవంతా కూడా అందుబాటులో తీసుకురావాలనేది కలెక్టర్లందరికీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇవాళ కూడా సాయంత్రం కోవిడ్ కేర్ సెంటర్ వైజ్గా వాళ్ళని రివ్యూ చేయబోతున్నాం. వచ్చే 1-2 రోజుల్లో ఈ 100% ఫంక్షనింగ్ అయ్యే విధంగా చేసే ప్రయత్నం అధికారులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా చివరికి ఈ ముఖ్యంగా ఈ 104 కాల్ సెంటర్ అయితే ఉందో దాన్ని ఫంక్షన్ సరిగా చేయగలిగితే ఎవరికి లేనిపోని అపోహలు ఉండవు, పట్టించుకోవట్లేదనేది ఫీలింగ్ ఉండదు. దానికి ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కలెక్టర్లతో సమావేశం జరిగేటప్పుడు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. అయితే వస్తున్నటువంటి ప్రతి ఒక్క కాలు ఎంతమంది స్టాఫ్ అక్కడ ఉన్నారు, కాలు డిస్టర్బ్ కాకుండా చూసేటువంటి బాధ్యత, కాల్లో వివరాలు తీసేసుకొని ప్రతి ఒక్క కాల్ని సరైన సమయంలో అటెండ్ అయ్యే విధంగా కాల్ వారీగా మానిటరింగ్ చేసేటువంటి బాధ్యత స్టేట్ లెవెల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాం. అదేవిధంగా జిల్లాల్లో కూడా ఆ కంట్రోల్ రూమ్ని చూసేటువంటి బాధ్యత, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూసేటువంటి బాధ్యత, ఏదైతే అక్కడ జాయింట్ కలెక్టరు అంతకుముందు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ డెవలప్మెంట్ చూసేవారు, వారికి మిగతా సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఈ విలేజ్ సెక్రటేరియట్, ఈ వార్డ్ సెక్రటేరియట్ ఇవంతా ఆ పని అంతా కూడా మిగతా జాయింట్ కలెక్టర్స్కి అప్పచెప్పి ఈయన ఒకరే ఈ పని మీద మాత్రం పూర్తిగా దృష్టి సారించుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాం. సో ఓవరాల్ డేటా మీరు చూస్తున్నట్లయితే రోజువారీగా వస్తున్నటువంటి కాల్స్ దాదాపు 6,000 నుంచి 7,000 వరకు ఉన్నాయి. సో ఈ 6,000-7,000 కాల్స్ వస్తున్నాయి కాబట్టి నిన్న అయితే 7,761 కాల్స్ వచ్చాయి. ఇన్ని కాల్స్ని మనం హ్యాండిల్ చేయాలి కాబట్టి మనం ఆ కాల్ సెంటర్లో ఉన్నటువంటి స్టాఫ్ని కూడా బాగా పెంచాం. అంతకుముందు గత సంవత్సరం ఉదయం 2 షిఫ్ట్స్కి 30 మంది, రాత్రి షిఫ్ట్కి 10 మంది ఉంటే ఇప్పుడు మనం ఉదయం 2 షిఫ్ట్స్కి 60, రాత్రి షిఫ్ట్కి 30 మందిని డ్యూటీ వేయడం జరిగింది. అట్లాగానే 21 మంది డాక్టర్లు ఈ వివిధ షిఫ్ట్స్లో ఆ కాల్స్ని అటెండ్ చేయడానికి డ్యూటీ వేశాం. మరీ ముఖ్యంగా దీంట్లో ఇంప్రూవ్మెంట్ లాస్ట్ మీద మనం చేసింది ఈ సంవత్సరమే అంటే డాక్టర్సు ఎవరైతే తన ఇంట్లోనే ఉన్నారో వాళ్ళ ద్వారా టెలికన్సల్టేషన్ ఈ పేషెంట్స్ అందరికీ ఒక ఫెసిలిటీ మనం క్రియేట్ చేశాం. ఎందుకంటే ఎక్కువ మంది పేషెంట్సు సిమ్టమ్స్ ఉన్నా లేకపోతే రిజల్ట్ వచ్చినా, పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా డాక్టర్తో సంప్రదించాలనుకుంటే అంటే ఇటువంటి లక్షణాలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, లేకపోతే టెస్టింగ్కి పోవాలన్నా, లేకపోతే హాస్పిటల్ జాయిన్ కావాలన్నా, లేకపోతే ఇంట్లో ఉంటే సరిపోతుందా, ఇవన్నీ కూడా ప్రజలకి డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వరకు 2,279 మంది డాక్టర్లు టెలికన్సల్టేషన్కి సిద్ధంగా ఉన్నాము అనేది కన్సెంట్ తెలియజేశారు. అంటే వాళ్ళకి స్లాట్ వారీగా డ్యూటీ ఇచ్చాం. ప్రతి ఒక్క స్లాట్లో ఒక 200-300 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అయితే పేషెంట్ ఎవరైనా, ప్రజలు ఎవరైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తే ఈ ఇంతమంది డాక్టర్లు ఈ కాల్స్ ఇవన్నీ తీసుకొని టెలికన్సల్టేషన్ ద్వారా గైడెన్స్ ఇచ్చేటువంటి అవకాశం కల్పించాం. అయితే రేపు ఎల్లుండి ఇంకొకటి దీంట్లో యాడ్ చేయబోతున్నాం. ఏంటంటే ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, ఏ సమయానికైనా దాదాపు ఇప్పుడు కోవిడ్ పెరిగేసరికి ఒక 60,000 మంది ఇట్లాగా దాదాపు హోమ్ ఐసోలేషన్ ఉంటారు. కాబట్టి హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళని ఒకవైపు అయితే ఈ ఏఎన్ఎంస్ వీళ్ళందరూ పోయి టైం టు టైము సంప్రదించుకోవాలి, వాళ్ళు బాగున్నారా లేదా, మందులు ఇవన్నీ కూడా తీసుకున్నారా లేదా, లేకపోతే ఏమైనా కేసెస్ సీరియస్ అయితే వాళ్ళని ఏమైనా షిఫ్ట్ చేసి ఉంటే ఒక అవసరం ఉందా లేదా. ఇటు ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇంతమంది మన రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఫుల్ టైం వాళ్ళకి
టెలికన్సల్టేషన్ కాల్స్ ఉండవు కాబట్టి వీళ్ళని కూడా ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్తో మాట్లాడుకొని వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంది తెలుసుకొని సరి అయినటువంటి గైడెన్స్, సరి అయినటువంటి ఫర్దర్ ఏదైతే కరెక్టివ్ యాక్షన్ ఉందో లేకపోతే ప్రివెంటివ్ యాక్షన్ ఉందో అవి తీసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇంకా కొంత మార్పు చేసుకొని ఈ రేపు ఎల్లుండి ఈ సిస్టమ్ కూడా ఇంతమంది డాక్టర్తో మనం ప్రవేశపెట్టబోతున్నాం. అయితే ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే కేసుల సంఖ్య పెద్ద ఉంది. ఇవాళ కూడా మీరు చూశారు, కొంచెం పెరిగాయి. ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో ఈ కోవిడ్ బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, మాస్కులు వేసుకోవాలి, లేకపోతే సామాజిక దూరం పాటించాలి, ఇవంతా కొంచెం సీరియస్గా పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకవైపు గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయము, గవర్నమెంట్ చేసుకోవాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా చేసుకుంటూనే ప్రజలు సహకరిస్తే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ని మనం ఈజీగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అధికారులు ఒకవైపు ఇచ్చేటువంటి ఆదేశాలు పూర్తిగా అమలు చేసుకొని ఈ టెస్టింగ్ ఫెసిలిటీస్ కానీ, కోవిడ్ కేర్ సెంటర్స్ కానీ, హోమ్ ఐసోలేషన్ కానీ, హాస్పిటల్ విధానం కానీ సరిగా అమలు చేసుకోగలిగితే అటు ప్రజలు కూడా ఎవరికైతే ఇంట్లో సరిపోతుందో, ఎవరికైతే కోవిడ్ కేర్ సెంటర్లు సరిపోతుందో వాళ్ళు కూడా అనవసరంగా హాస్పిటల్కి వచ్చి ఒకవైపు వాళ్ళు ఇబ్బంది పడి ఇంకొక వైపు మిగతా పేషెంట్స్ ఇబ్బంది పడి అట్లాగా చేయకుండా సహకారంతో మనం ఈ కొన్ని రోజులు ఎప్పుడైతే ఈ కేసులు పెరుగుతూ ఉన్నాయి దాన్ని డీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆక్సిజన్ సప్లై, అది రెమ్డెసివిర్. ఇప్పుడు ఉదాహరణంగా రెమ్డెసివిర్ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్, మిగతా లిటరేచరు, మిగతా క్యాంపెయిన్స్, ప్రైవేట్లో డాక్టర్స్ కూడా అందరూ తెలియజేస్తారు. అంటే వచ్చే ప్రతి ఒక్క పేషెంట్కి రెమ్డెసివిర్ అవసరం లేదనేది, అయినా రెమ్డెసివిర్ యూసేజ్ పెరుగుతూ ఉంది. సో నిజంగా అవసరం ఉన్న పేషెంట్స్కి సరే ఒకవేళ గవర్నమెంట్ సప్లై ఇచ్చినా కూడా నిజంగా అవసరం ఉన్నటువంటి పేషెంట్స్కి మాత్రం మనం ఇటువంటి డోసేజ్ ఉపయోగిస్తే వాళ్ళ ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఇటువేమో ఈ జరుగుతున్నటువంటి బ్లాక్ మార్కెటింగ్ కానీ, ఈ మిగతా డైవర్షన్ కానీ ఇది కూడా మనం అరికట్టే అవకాశం ఉంటుంది. సో ఇది మనం ఓవరాల్ ఏదైతే కోవిడ్ కంట్రోల్లో మనం తీసుకునే స్టెప్స్. ఇంకా అది కాకుండా మామూలుగా మీకు తెలిసిన విషయమే ఈ వ్యాక్సిన్ మనకి వస్తున్నటువంటి స్టాక్ మనం ఎప్పటికెప్పుడు ఉపయోగిస్తూ ఉన్నాం. ఓవరాల్ నిన్నటి వరకు మనం చూసుకుంటే ఒకసారి ఫిగరు, నిన్న సాయంత్రానికి మన దగ్గర నెట్ అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ డోసేజ్ కోవాక్సిన్ ఏమో 65,240, కోవిషీల్డ్ ఏమో 1,36,440 అది ఉండేది. ఇవంతా కూడా మనం ఇవాళ సెకండ్ డోజ్ కోసం, అంటే ఎవరికి అయితే ఫస్ట్ డోజ్ అయిపోయి కోవాక్సిన్ అయితే 4 వారాలు, కోవిషీల్డ్ అయితే 6 నుంచి 8 వారాలు, ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి నిబంధనలు. ఎన్ని రోజుల్లో ఎవరికైతే ఈ సమయం వచ్చిందో మరి లేట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఫుల్ టైం ఈ సెకండ్ డోజ్ మీదనే ఫోకస్ చేశాం. ఎంతమందిని ఇవాళ మనం సెకండ్ డోజ్ అడ్మినిస్టర్ చేయగలిగామనేది డేటా సాయంత్రం వస్తుంది అనుకోండి. నిన్నటి వరకు మీరు చూసుకుంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఓవరాల్ మనం 4,17,475 మందికి ఫస్ట్ డోజు, 2,69,539 మందికి సెకండ్ డోజు. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్సు 7,01,148 మందికి ఫస్ట్ డోజు, 2,97,909 మందికి సెకండ్ డోజు. అదేగాక ఇంకా సీనియర్సు 45+ కేటగిరీలో మనం ఫస్ట్ డోజు చూస్తే 37,84,532, సెకండ్ డోజ్ ఏమో 7,05,864 మందికి మనం ఇచ్చాం.
సో ఇట్లాగా మనం వచ్చినట్లు స్టాక్ అంతా కూడా సక్రమంగా వినియోగిస్తూ వీలైనంత వరకు అందరికీ వ్యాక్సినేషను చేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా వ్యాక్సినేషన్ అయినా కూడా ఈ కోవిడ్ నిబంధనల్ని పాటించాల్సిన అవసరం ఉందనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరో ఒకరు నేను వ్యాక్సిన్ తీసుకున్నా కదా ఇంకా నేను ఫ్రీగా తిరిగేయవచ్చు అట్లాగా దయచేసి భావించకండి. అందరూ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రమంతా కూడా వ్యాక్సిన్ పూర్తి అయి మనం పూర్తిగా ఈ కోవిడ్ సమస్యని అరికట్టేంత వరకు పూర్తిగా విజయం సాధించే వరకు ఈ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా అందరూ పాటించాలనేది మీ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏమండి? ఇది నిన్నటి వరకు వస్తున్నటువంటి ఫిగరు మనకి హోమ్ ఐసోలేషన్లో నిన్న 75,209 మంది ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్స్ నేను ఇందాక ఫిగర్స్ మీకు తెలియజేశాను. ఇంకా అది కాకుండా నేను మీకు బెడ్ వారీగా హాస్పిటల్లో ఉన్న సంఖ్య కూడా ఐసీయూ బెడ్లో ఎంతమంది, జనరల్ బెడ్లో ఎంతమంది, అది కూడా డీటెయిల్స్ నేను మీకు షేర్ చేశాను. అది కావాలంటే ప్రింట్ ఇవంతా కూడా నేను మీకు ఇచ్చి వెళ్తాను, అవి తీసుకోండి. హోమ్ ఐసోలేషన్ మాత్రం అదనపు ఇన్ఫర్మేషన్ కాబట్టి 75,209 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. గవర్నమెంట్లో ఎంత వాడింది ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు తీసుకురాలేదు, అది రేపు ఇస్తాను. బట్ గవర్నమెంట్లో ఇప్పుడు అందుబాటులో ఎంత ఉందని నేను తెలియజేశాను, అది నేను ఇస్తాను. మరి అంటే రేపు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు గవర్నమెంట్లో యూసేజ్ ఎంత ఉంది, ఎంతమంది పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, ప్రైవేట్లో యూసేజ్ ఎంత ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు, డీటెయిల్ తీసుకొస్తాం. అంటే 30,000 మనం డెలివరీ ఇచ్చింది, 30,000 ఉపయోగించండి నేను అనట్లేదు. 30,000 డెలివరీ ఇచ్చాం కాబట్టి దీంట్లో ఎంత కన్జ్యూమ్ అయింది, ఎంత హాస్పిటల్లో ఉన్నది, అది డీటెయిల్ మనం తీసుకొని అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేం చెప్పింది ఇందాక, మేము స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఏడీస్కి, ప్రతి ఒక్క హాస్పిటల్ వారీగా గవర్నమెంట్ సప్లై ఎంత తీసుకున్నారు, ప్రైవేట్ సప్లై ఎంత తీసుకున్నారు, పేషెంట్స్ ఎంతమంది, నిజంగా ఆ హాస్పిటల్కి ఇన్ని డోసులు అవసరమా, ఇవి అనాలిసిస్ చేసుకొని ఎక్కడైతే సస్పీషియస్గా ఉంటుందో అక్కడ ఇన్స్పెక్షన్స్ చేసి యాక్షన్ తీసుకుంటాము, స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశాం. అటువంటివి ఉంటే మేము రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 100% దాన్ని 100% సక్సెస్ అయిందని నేను ఇక్కడ కూర్చుని క్లెయిమ్ చేయదలుచుకోలేదు. నేనేం చెప్పానంటే 2 రోజుల క్రితము ఈ సిస్టమ్ మనం ప్లేస్లో పెట్టాం. ఇప్పటికే ఏ హాస్పిటల్కి ఎంత సప్లై చేసామో ఆ డేటా షీట్ మీకు ఇచ్చారు. కాబట్టి హాస్పిటల్స్కి ఇంజెక్షన్ అయితే అందింది. 1 కేసులో రెస్పాన్స్ వచ్చి ఉండకపోవచ్చు, అది మనం ఇప్పుడు వచ్చే 2-3 రోజుల్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా తెలియజేసింది ఏంటి అంటే, ఎవరైతే హాస్పిటల్లో కలెక్టర్ ద్వారా రికగ్నిషన్ పొంది రెమ్డెసివిర్ కొరత ఉంది అనుకుంటే కన్సర్న్డ్ ఏడీ డ్రగ్స్కి ఇండెంట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ ఇండెంట్ని బట్టి మేము డెఫినెట్గా వారికి సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఇప్పుడు టెస్టులు చేసి ప్రతి ఒక్క కేసు
ఇందాక నేను మీకు వివరాలు ఇచ్చింది దాంట్లో 3 కేటగిరీ వివరాలు ఇచ్చాను. హోమ్ ఐసోలేషన్లో ఎంతమంది, కోవిడ్ కేర్ సెంటర్లో ఎంతమంది, హాస్పిటల్స్లో వివిధ స్టేజెస్లో అంటే జనరల్ వార్డులో, ఆక్సిజన్లో, ఐసీయూలో ఎంతమంది పూర్తి వివరాలు ఇచ్చారు. కాబట్టి కంట్రోల్ చేయలేకపోతున్నది కాదు, కానీ అంటే కేసులు ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం అంతా పెరుగుతూ ఉన్నాయి. వేవ్ వచ్చేటప్పుడు కేసులు పెరగడం సహజం, కానీ అప్పటికప్పుడు మనం ఏర్పాట్లు అదే స్థాయిలో చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మనకి లాస్ట్ వేవ్కి ఈ వేవ్కి మెడికల్ పరంగా పక్కన పెడితే అరేంజ్మెంట్స్లో మనం చూసుకుంటే డెఫినెట్గా కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి కేసుల సంఖ్య బాగా తక్కువ ఉంది. అది ఇప్పుడు మనం ప్రజల సహకారంతో సరైన ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేసుకొని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది మనం సరిగా చేయగలిగితే ఆటోమేటిక్గా హాస్పిటల్ మీద లోడు తగ్గించే అవకాశం ఉంటుంది. ఎస్, ఇప్పుడు మనం ఏంటి 7,000 ఫోన్ కాల్స్ వస్తే ఒక 20 ఫోన్లు, ఒక 100 ఫోన్లు, ఒక 50 ఫోన్లు ఉంటే ఉండొచ్చు. నేను ఏది కూడా ఇక్కడ కూర్చుని 100% అయిపోయింది అనేది క్లెయిమ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఒక్కొక్కసారి ఆలస్యం ఉంటుంది. రెండు దానికి కారణం ఏంటి? ఇప్పుడు సపోజింగ్ గుంటూరులో ఒక పేషెంట్, లేకపోతే విజయవాడలో ఒక పేషెంట్, విజయవాడలో సపోజింగ్ జీజీఎస్లో హాస్పిటల్ అంతా కూడా ఫుల్ అయింది అనుకోండి, మనం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయడానికి ఒక్కొక్కసారి ఒక గంట ఇటు కావచ్చు, నేను కాదని లేదు. వీలైనంత వరకు మనం ఏదైతే ఎస్ఎల్ఏ సిస్టమ్ ప్లేస్లో పెట్టామో అది కంప్లై చేసి ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే ప్రత్యేకంగా ఒక సీనియర్ అధికారిని ఇక్కడ 104 మానిటరింగ్కి మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ జాయింట్ కలెక్టర్లందరినీ నిన్న సీఎం గారి ఆదేశం మేరకు ప్రతి ఒక్క జాయింట్ కలెక్టర్ ఓన్లీ ఈ 104 కాల్ సెంటర్ ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీసు, ఫుడ్, శానిటేషన్, మెడిసిన్స్, పారామెడిక్స్, మెడిక్ స్టాఫ్, హెల్ప్ డెస్క్, ఆరోగ్య మిత్ర ప్రజెన్స్, ఇవన్నీ ఫుల్ టైం ఫోకస్ ఎందుకు చేయమన్నాం? నిన్న సీఎం గారు ఎందుకు చేయమన్నారు? ఆబ్వియస్లీ అంత బాగా ఉంటే ఇది చెప్పాల్సిన పని లేదు కదా సీఎం గారికి. ఎందుకు చెప్పారు? మీరు చెప్పినట్లు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, వారి దృష్టి కూడా వచ్చాయి కాబట్టి స్పందించి ఈ సిస్టమ్ని ఇట్లాగా సెట్ చేస్తే బాగుంటుంది, ఆటోమేటిక్గా పర్ఫెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, నమస్కారం. మనము ప్రకటించాం, ఇప్పుడు ఎస్ ఇట్ ఈస్ యూస్ఫుల్, వై ఇట్స్ నాట్ యూస్ఫుల్? మనం సిట్యువేషన్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైం టు టైం ఇచ్చేటువంటి గైడ్లైన్స్ని బట్టి గవర్నర్లు, ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టైం టు టైం సమీక్షించుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నైట్ కర్ఫ్యూ ఇప్పుడు అవసరం అనుకున్నప్పుడు ప్రకటించాం. నైట్ కర్ఫ్యూ కాదు, 50 మంది కంటే ఎక్కువ కూడా ఎక్కడ కూడా ఏ గ్యాదరింగ్లు కూడా ఉండొద్దు అని నిర్ణయం తీసుకున్నాం. సో ఏదైతే స్టెప్స్ అవసరం ఉన్నాయో అవి తీసుకుంటా ఉన్నాం. రెండోది, ఇప్పుడు మీరు చెప్పింది పోలీస్ యంత్రాంగానికి కోవిడ్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఫ్రంట్ లైన్లో ఎవరైతే డ్యూటీ చేస్తారో ఎవరికి అయినా కోవిడ్ సోకేటువంటి ప్రమాదం ఉంది. అయితే ఇటువంటి ఎవరైతే పోలీస్ యంత్రాంగం కానీ, ఏపీఎస్ఆర్టీసీ యంత్రాంగం కానీ, మిగతా వాళ్ళు కానీ, అంటే అప్పటికే మనం వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ పర్టికులర్లీ పోలీస్ యంత్రాంగానికి అందరికీ వ్యాక్సినేషన్ కూడా సరిపడగా మనం చేయడం జరిగింది అనుకోండి. అది కాక ఒకవేళ అటువంటి గవర్నమెంట్ స్టాఫ్కి ఎక్కడైనా అవసరమైతే కోవిడ్ కేసు ఉంటే ట్రీట్మెంట్లో వారికి ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడ కూడా ల్యాబ్స్ లేకుండా ఉండాలి, ల్యాబ్స్ జరగకుండా ఉండాలనేది ఇవాళ జీఎంలో కూడా డిస్కషన్ వచ్చింది. సో దట్ కలెక్టర్కి క్లారిటీ ఇస్తాం ప్రయారిటీ. ఎందుకంటే వీళ్ళంతా కూడా బాగా రిస్క్ తీసుకొని డ్యూటీ చేస్తున్నారు కాబట్టి నిర్భయంగా డ్యూటీ చేయాలంటే వాళ్ళకి నమ్మకం ఉండాలి. అంటే ఒకవేళ మాకు కోవిడ్ సోకితే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటేది. ఆ ఉద్దేశంతో ప్రత్యేకంగా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కషన్లో ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ. క్వారంటైన్ సెంటర్ అంటే ఇప్పుడు మనం బెటర్స్ వచ్చే వాళ్ళని క్వారంటైన్ పాలసీ లేదు కదా.
ఇంటర్మీడియట్ ఎక్కువ మంది ఫోన్ చేస్తున్నారన్న. అన్న మా సంగతి మాట్లాడినా 10th క్లాస్ ఎగ్జామ్స్ తర్వాత ముందు నా గురించి మాట్లాడు.